వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ రాజకీయాల్లో తనదైనటువంటి పరిధిని విస్తరించుకునేటువంటి దిశగా జనసేన పార్టీ మరొక కీలకమైనటువంటి అడుగు వేసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం ద్వారా ఈ ఎన్నికల్ని పార్టీ ఎంత సీరియస్గా తీసుకుంటోందో స్పష్టం చేసింది. పార్టీ రాష్ట్ర నాయకుడు, అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ గడాల శ్రీనివాసరావుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ ప్రతిపాదనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదం తెలపడంతో ఈ ఎన్నికల సమరానికి జనసేన అందరికంటే ముందుగానే కథన రంగంలోకి దిగిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో ఇక్కడ గడాల శ్రీనివాసరావు గారి ఎంపిక వెనుక ఆయనకున్నటువంటి పరిపాలన అనుభవం, ప్రజా సంబంధాలు, అలాగే వైద్య రంగంలో సేవలు ఇవన్నీ కూడా కీలకంగా మారాయి. తెలంగాణ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడిగా పనిచేసినటువంటి ఆయన ప్రభుత్వ వ్యవస్థని లోపల నుంచి చాలా లోతుగా చూసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ గడాల శ్రీనివాసరావు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఆయన క్షేత్రస్థాయిలో చాలా విస్తృతంగా పర్యటిస్తూ వైద్య సేవల సమన్వయం, ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించారు. సంక్షోభ సమయంలో పరిపాలనని ఎలా నడపాలి, ప్రజలకి అవసరమైన సేవల్ని ఎలా చేరవేయాలి అన్న దాని మీద ఆయనకి ప్రత్యక్ష అనుభవం ఉంది. ఇక ప్రభుత్వ సర్వీసెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రజలతోటే ఆయన అనుబంధాన్ని కొనసాగించారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సామాజిక సేవలు, ఉచిత వైద్య శిబిరాలు, ప్రజా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అట్ ద సేమ్ టైం జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన పార్టీలో చాలా తక్కువ కాలంలోనే నాయకత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర నాయకుడిగా, అధికార ప్రతినిధిగా, ఖమ్మం జిల్లా సమన్వయకర్తగా డాక్టర్ శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. ఇక ఈ అభ్యర్థిత్వంలో మరో కీలకమైనటువంటి అంశం గ్రాడ్యుయేట్ ఓటర్స్ తోటి ఆయనకు ఉన్నటువంటి కనెక్టివిటీ. ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగ యువత, విద్యావంతులు, మేధావులు ఈ వర్గాల సమస్యల్ని చాలా ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఆయనకు వచ్చింది. ఆయనకు ఉంది కూడా. ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసినటువంటి అనుభవం ఒకవైపు, ఇక ప్రజా జీవితంలో కొనసాగుతున్నటువంటి అనుభవం ఇంకోవైపు. ఈ రెండింటినీ కలిపి పట్టభద్రుల సమస్యల్ని శాసనమండలి వేదికగా చాలా బలంగా వినిపించాలి అన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. తన అభ్యర్థిత్వం ఖరారైన సందర్భంగా గడాల శ్రీనివాసరావు కూడా ఇదే స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగత, మేధావులు వీళ్ళందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి శాసనమండలిలో జనసేన తరఫున బలమైన గొంతుగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. అలాగే కేవలం సమస్యల్ని మాత్రమే ప్రస్తావించడం కాకుండా వాటికి విధానపరమైనటువంటి పరిష్కారాలు తీసుకురావడమే తన లక్ష్యం అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఓవరాల్గా జనసేన వ్యూహం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఎప్పుడో వచ్చేటువంటి ఎన్నికలకి చాలా ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతో మొత్తం 3 ఉమ్మడి జిల్లాల్లో సంస్థాగతంగా పనిచేసేందుకు, గ్రాడ్యుయేట్ ఓటర్లతోటి నిరంతరం సంబంధం పెంచుకునేందుకు పార్టీకి కూడా సమయం లభిస్తుంది. అలాగే అభ్యర్థి కూడా ఇప్పటికే సామాజిక వైద్య సేవల ద్వారా ప్రజల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఇప్పుడు ఆ పరిచయాన్ని, ఆ సత్సంబంధాలని రాజకీయ మద్దతుగా మార్చుకునేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ చేయొచ్చు. సో ఇది ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనే కాదు, తెలంగాణలో జనసేన తన రాజకీయ పరిధిని మరింత విస్తరించేందుకు చేస్తున్నటువంటి వ్యూహాత్మక అడుగు. ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగులు, యువతను కేంద్రంగా చేసుకొని పొలిటికల్ బేస్ని పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నంగా కూడా దీన్ని చూడొచ్చు. ఇక గడాల శ్రీనివాసరావు గారికి కూడా ఇది ఒక కీలకమైనటువంటి పొలిటికల్ ఆపర్చునిటీ. పరిపాలనా అనుభవం, వైద్య సేవలు, ప్రజా సంబంధాలు వీటిని రాజకీయ వేదిక మీదకి తీసుకొచ్చి పట్టభద్రుల గొంతుగా ఎంత బలంగా నిలబడతారన్నదే ఇప్పుడు అసలు ఆసక్తికరమైనటువంటి పరిణామం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున చెప్పారు. ఆ రోజు ఏదో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళతో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పాపం ఏదో హ్యాపీగా ఒక చిన్నపాటి సభ పెట్టుకుని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ అదే చాలామంది పెద్దలకి ఎక్కడో నొప్పి వచ్చింది. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవడు అసలు తెలంగాణకు రావడానికి అని మొదలుపెట్టేశారు. కానీ ఇప్పుడు చూసారుగా, మీరు ఎక్కడ ఆపితే అక్కడి నుంచి మొత్తం మళ్ళీ తిరగబడి మొదలవుతారు అన్నదానికి సంకేతంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ గెలుపు ఓటమైనటువంటిది పక్కన పెడితే చాలా బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టింది అనడంలో మాత్రం ఏమాత్రం అతిశయోక్తి లేదు. పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. ఇక మిగతా పార్టీల వాళ్ళు ఎవరిని ఎలాగా నిలబెట్టాలి అన్న దాని మీద ఇక ఇప్పటి నుంచే మొదలుపెట్టారు కసరత్తులు అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం. చూద్దాం ఈ గెలుపు ఎవరిదవుతుంది, తెలంగాణలో జనసేన ఎంత బలపడుతుంది అన్నది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.